మీ పేరండి? కోటిరెడ్డి. కోటిరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? ఏం జరిగింది? వాళ్ళ ఊరికి ఏం జరగలే. రోడ్లు వేసి పెడుతున్నారు, కరెంట్ ఇచ్చారు, అసలు నీరు కూడా ఉంది తాగడానికైనా సరే, లోటుపాట్లు లేవంటున్నారు. ఎక్కడుంది? వాళ్ళ ఊరికి వాళ్ళ బజార్ని వేసుకున్నారు. అందరికి లేదా? అందరికి లేదు. మిగతా పథకాలు వస్తున్నాయి లేదా? ఏం పథకాలు వస్తున్నాయి? రుణమాఫీలు అని ఎన్నో ఉన్నాయి. రుణమాఫీలు ఏం రాలేదు. జరగలేదు. నష్టపరిహారం పంటలకి ఏ పంటలకు నష్టపరిహారం జరగలే. పింఛన్లు అయినా సరే అవి పింఛన్లు ఎత్తున్నారు. కొంతమంది తీసేసినారు, కొంతమందికి ఎత్తున్నారు. పెద్దయినా ఇల్లు ఇస్తానన్నారు. ఇల్లు ఎవరికి ఇచ్చినారు? ఇల్లు మాట్లాడే పని లేదు. ఎవరికి ఇచ్చినారు? అదే అందరికి కొద్ది పేదవాళ్ళకైనా సరే అందించేయాలి. అసలు పేదవాళ్ళకి కాదు, భాగ్యమంతులు కొట్టుకుంటున్నారేమో. మరుగుదొడ్లు నీళ్ళు ఇచ్చినాయి కదా, పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి. ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందంటారు? అధికారులు ఉన్నారు అందుబాటులోనే? అధికారులు ఏం అందుబాటులో లేరు. అసలు ఏం జరగటం లేదు. ఏం లేడు. ఏముండి ఏం చేసిండు? కనీసం కాలం నీళ్ళు కూడా రాలే. సాకు ఇస్తామన్నారు, ఎండబెట్టినారు. ఈసారి అవకాశం ఇచ్చి చూస్తారా? చేసి పెడతారేమో మరోసారి. ఎందుకు ఇచ్చే పనే లేదు. ఈసారి కరెక్ట్గా జగనే అవుతాడు. జనసేన కూడా ఉంది కదా. జనసేన రాదేంద్ర జగనే అవుతాడు. జనసేన ప్రభావం లేదు ఇక్కడ. ఏడేం ప్రభావం లేదు. జగన్ గారే రావాలని ఎందుకు అంటున్నారు? రైటే బాగా చేస్తారని, రాజశేఖర రెడ్డి చేసిండు అటు చేస్తారని మాకు నమ్మకం ఉందా? లేకపోతే నమ్మకం ఉంది. తన్నిని చూసిన కదా, తన్ని దాకా తనేడని మాకు నమ్మకం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. బీజేపీ అంటే బీజేపీ ఉంటే రైతు గిట్టుబాటు ధరలు ఉండవు. కాంగ్రెస్ బెటర్. కేసీఆర్ ఇక్కడ పోటీ అంటున్నారు. ఏపీలో కేసీఆర్ ఏం పోటీ చేస్తాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి తెలంగాణలో ఏం చేసిండు? ఆయన కూడా రేపు సపోర్ట్ చేయొచ్చు అంటున్నారు. పార్టీకి అదేనా ఉందా లేదా? ఏముంది? రమణారెడ్డి ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ముందు 10 ఎకరాలు. 10 ఎకరాలు. పంట బాగానే పండుతుందా? పంట పండడానికి బండి వచ్చా, నీళ్ళే లేవు. ఒకవేళ నీరైనా అప్పగిస్తామని అన్నారు కదా ఇదివరకు, హామీలు ఇచ్చారు కానీ మా దగ్గరికి ఏం రాలే ఇప్పటికైతే నీళ్లు. ఎప్పుడో ఒక రోజు వస్తున్నాయి, ఇంజన్లకు కూడా పని కావట్లా. ఒకవేళ పంట తక్కువ వచ్చినదే నష్టం లాంటిది ఏదైనా లేదు. అన్నారు. ఇప్పటికేమైతే మాకైతే ఏమి ఇవ్వలేదు. అవుతున్నాయా? ఆ వడ్డీలే దిక్కులేదు ఇప్పటికి. విడతల వారీగా అన్నారు. మాట్లాడే పనే లేదు. మనం అవేనిచ్చారా? ఇల్లులు కాదు, ఆ మరుగుదొడ్లు అయినా కానీ అసలు మా ఊరికి మాకు సంబంధించిన అసలు ఏం లేవు. మీ వరకే రాలేదా? ఊర్లో జనానికి రాలేదా? వాళ్ళ కొంతమందికి పని అవుతుంది ఆ పార్టీ తరపున. నాకైతే మా ఊరు తరపున అయితే నాకేం నచ్చలా. అసలు అభివృద్ధి అనేది జరగల ఈ ఊర్లో. పనితీరు ఏం బాగలేదు. అసలు సంవత్సరం మళ్ళీ మూటలు సర్దుకొని దేశం పోవటమే. ఇంకోసారి అవకాశం చూడొచ్చేమో ఈసారి చేసి పెడతారు. ఎవరు ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ. ఏదైనా కానీ జగనే కావాలా. జనసేన ఉందిగా. ఎందుకు జనసేన పార్టీ ఆయన సినిమాలు చూసుకొని ఆయన మురిసిపోయే వాళ్ళు ఉంటారు. మాకెందుకు అయ్యి జనసేనలు. మరి జగన్ గారే రావాలన్నాను. మెయిన్ రీజన్ ఏంటి? తండ్రి గారిని చూసా, లేదంటే ఈయన చేస్తారని నమ్మకం ఉంది. వాళ్ళ నాన్నగారు చేసినట్టు ఈయన కూడా చేస్తారని నమ్మకం ఉంది. ఇదే మాట మీద ఉన్నారా? లేదంటే టీడీపీకి చూద్దాం అనే వాళ్ళు ఉన్నారా? జనసేన కాస్త చూసే వాళ్ళు ఉన్నారా? అసలు మాట్లాడే పని లేదు. జగన్ ఇక్కడ అంతే. కేంద్రం లేదు రావాలి. కేంద్రంలో కాంగ్రెస్. బీజేపీ ఎందుకు? బీజేపీ కూడా మాకు నష్టపోతున్నాం మేము. బీజేపీ ఉన్న కాంచి రేట్లు మిర్చికి కానీ ఏదైనా రేట్లు సరిగా లేవు. బాగానే ఉంటుందా? అయితే ఒక బెనిఫిట్ ఉంటుందా కాంగ్రెస్ వస్తే మాకు ఇబ్బందే లేదు. మీ ఊర్లో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? పంచాయతీ మొత్తంగా జరగలేదండి. వాళ్ళు చెప్పుకోవడం, వీడియోలు తీసుకోవడం, వాళ్ళు చెప్పడమే కానీ అభివృద్ధి అయితే జరగలేదు. వాళ్ళని అడిగితేనే వాళ్ళది బాగానే ఉందని చెబుతారు. ఉన్నాయిగా సమస్యలు. తార్ రోడ్ ఎప్పుడో ఇది సిమెంట్ రోడ్ వేయాలని ఎప్పుడో శాంక్షన్ అయింది, కానీ ఇక్కడ పడాల్సింది తీసుకెళ్ళి వాళ్ళు బజార్ నేర్చుకున్నారు. జరగలేదు సిమెంట్ రోడ్. మీరే చూస్తున్నారు, సిమెంట్ రోడ్ పడలేదు. అందుబాటులో ఉండే మనుషులైనా వీళ్ళు? ఎమ్మెల్యే గారు అయినా సరే, సర్పంచ్ అయినా వీళ్ళు అందుబాటులో? వాళ్ళకి అనుకూలమైన మనుషులు. ఎవరికి? వాళ్ళ రాజకీయ నాయకులకి, పార్టీ అనుకూలమైన మనుషులు లేనే లేదు. అవకాశం రాదు. టీడీపీ అనేది లేనే లేదు. మరి జనసేన ఉన్నారా? జనసేన కూడా రాదు. జగనే. జగన్ గారే ఎందుకు రావాలంటారు? వాళ్ళ తండ్రి చేశాడు కాబట్టి, అదే అడుగుజాడలో నడుస్తాడు కాబట్టి వస్తాడని గ్యారంటీ ఉంది మాకు. ఖచ్చితంగా చేసి పెడతారా? కన్ఫామ్. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయడండి? తండ్రి చేసినాక ఎందుకు చేయడు? ఇప్పుడు తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటాడా? సమర్థుడు అంటారా? 100%. అవును. కేంద్రం లేదు రావాలి. కేంద్రం వచ్చేసి కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ అయితే చేసిద్దని నమ్మకం. థర్డ్ ఫ్రంట్ కూడా ఉంది కదా, అదేనా వచ్చే అవకాశాలు ఉన్నాయి? దానికి లేదా? చెప్పలేము. అది సరే, కేసీఆర్ గారు ఇక్కడ పోటీ అంటున్నారు. అవన్నీ వాళ్ళు వచ్చినా కానీ మీటింగ్లో ఉంటాడేమో. కానీ చంద్రబాబు వచ్చి చేశాడు కదా అక్కడ తెలంగాణలో. అలాగే వచ్చినా కానీ సపోర్ట్కి జగన్కి ఉంటాడు అంతే. జగన్కే. మరి జనసేనకు ఇవ్వచ్చు అంటున్నారు. జగన్కేగా. బాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తారు? అయితే
అది మనకు తెలియదండి. పెద్దయినా మీ పేరు? శ్రీనివాసరెడ్డి. అదే కొంత ఎండిపోయింది, కొంత ఏమో మెరగ చెట్లు నీళ్ళు. అలాంటి వాటికి నష్టపరిహారం ఇస్తున్నా అన్నారు. అది చెప్పడం వరకే. రుణమాఫీలు అవుతున్నాయి. రుణమాఫీలు ఎప్పుడైతున్నాయి, ఇప్పుడే 4 తడాలు అండ టిప్పుకు 15,000 20,000 తీసేస్తున్నాయి. అవి వడ్డీలు చాలుతున్నాయి. మీద పథకాలు అయితే ఎన్నో ఉన్నాయి కదా, పింఛన్లు అనేసి, డ్వాక్రా మహిళలకు అనేసి అవేనా వస్తున్నాయి? వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇల్లులు 5 ఇల్లు ఇచ్చారు ఈయన 5-6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. మరుగుదొడ్లు మరుగుదొడ్లే వాళ్ళకి మొత్తం ఒక 30-40 పెట్టారు. ఊర్లో అసలు అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అంటారు మొత్తంగా అయినా సరే? రోడ్లైనా ఏమైనా వేయించారా లేదా? రోడ్లైనా ఈ టిప్లో అంతకుముందు సగం వేశారు, 2 కూరలు ఈ మధ్యలో వేశారు 4 సంవత్సరాలు. కరెంట్ అది ఎలా ఉంది? కరెంటు ఇప్పుడు 7 గంటలు ఎత్తునే ఉండదు. ఆయన తాలూకు మనుషులు ఏం రావట్లేదు. ఆయన తాలూకు మనుషులు వచ్చినా ఇక్కడ ఊర్లో చేయనీయటంలా. కొత్త 30% మళ్ళారు, 30% చేస్తారు టిప్పు జగన్కి. జనసేన లేదు ఇక్కడ? జనసేన లేదు. జనసేన అసలు చూద్దాం ఉందా లేదా? అసలు లేదు ఇక్కడ. జగనే బాబు గారు సీనియర్ పర్సన్, ఆయన పరిపాలన ఎలా అనిపించింది? ఆయన పరిపాలన ఇసుకుబుట్టేగా 30% జగన్ మొదలుంది. మొత్తం ఏం లాభం లేదు. ఎక్కడైతే లాభం లేదు. రాష్ట్రానికి అంతా కొంత చేసి పెట్టారు అంటున్నారు. అవన్నీ అది చెప్పుకోవటానికి. వాళ్ళ కేంద్రంలో మోడీ వస్తే బాగుంటుంది. మళ్ళీ మోడీనా? ఏం అసలు జిఎస్టీ పెట్టాడు, నోట్ల రద్దు, వచ్చి డబ్బులు వదిలాడు, వదిలి జోబులు వేసుకుంటున్నా జన ప్రజలు మనకు వదిలింది ఏది? కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇకపోతే మరి అవన్నీ ఆడించి వస్తున్నాయి. కోట్లు అంటున్నాడు. అసలు ఎక్కడ ఇచ్చింది కేంద్రం డబ్బులు అంటున్నాడు. మళ్ళా లేదంటే ఇచ్చింది అంటారు. కేసీఆర్ గారు ఇక్కడ పోటీ అంటున్నారు. కేసీఆర్ పోటీ లేదు, పోటీ లేదు. అయ్యా సపోర్ట్ చేయడు. ఏంటంటే మొన్న పోయి నాడ వేసినందుకు దాని మీద ఇది చేయటమే కానీ వచ్చేయడు. అదే రేపు గిఫ్ట్ గిఫ్ట్ అంటే ఇంక అదే గిఫ్ట్. మీ పేరమ్మా? వేసమని వేసాడు కానీ 12,000 ఎంత పసుపు కుంకాల కింద అయితే మటుకి ఇంత మటుకు ఒక లోన్ పెట్టుకుని ఒక లోన్ కూడా రానిలా. ఇదిగో రోడ్డు వేశారు, 3వ రోజే పోయింది. అది పార్టీ అనుకున్న వాళ్ళకి బాగానే చేసుకుంటున్నారు, లోన్లు ఇచ్చి అన్ని. అది అందరికి అనుకూలంగానే జరుగుతుంది అంటున్నారు. ఏం జరగట్లా. ఇక్కడ మరి ఇల్లు ఇచ్చామన్నారమ్మా? అంతే, మాకు జగనన్న వస్తేనే మంచిగా జరిగింది. జనసేన ఉందిగా? జనసేన కాదు, జగనన్న సీఎం అయితేనే మాకు బాగుండేది. బాబు గారి పాలన బాగానే ఉందంటున్నారు. ఏం బాగలేదు. బాబు గారి పాలన అంటే వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకి ఏదైనా మంచి పనులు చేస్తున్నారు, మాకు మాత్రం చేయట్లా. అది సరే, అయితే ముఖ్యమంత్రిగా జగన్ గారు రావాలన్నారు, ఆయన చేసి పెడతారా? ఆయన చేస్తాడు. నవరత్నాలు వాళ్ళ నాన్న బాగా చేశాడు కాబట్టి మంచిగా. అసలుకి ఈ ఇల్లు వాళ్ళని కుల భేదం లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా చేసిన కాబట్టి ఆయన కూడా అట్నే చేస్తాడు. తండ్రిని చూసా లేకపోతే ఈయన చేసి పెడతారని నమ్మకం ఉందా? ప్రజల మీద నమ్మకం, అభిమానం ఉంది ఆయనకి. అది. మీ పేరండి? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంది. ఏ పంట వేసి సార్? మిర్చి, కొద్దిగా పత్తి, కంది. పత్తి, కందిని. ఏ నష్టపరిహారాలు అనేసి వచ్చాయి? అవి లాస్ట్ కందికి ఇచ్చారన్న. పోయిన పీరియడ్ వచ్చింది కొంత వచ్చింది. అప్లై చేశారు? చేసాం. అప్లై చేశారు. కావాల్సింది ఉందా? ఉంది. మీ వరకు అవుతుంది? 3 ట్రిప్పులు అయినాయి, 3 విడతలు. 2 ట్రిప్పులు ఉంది. మరి అది ఇంకా అసలు ఇప్పుడు అధికారుల పనితీరు ఎలా ఉంది? ఆయన అయితే రోడ్లు బాగానే చేయించిండు. పింఛన్లు ఇప్పుడు ఈ పింఛన్లు కానీ మామూలుగా కాలనీలు అది ఏంటంటే ఊర్లో వాళ్ళ నాయకులు, మెయిన్ నాయకులే వాళ్ళే పాపం అందరికి ఇవ్వమంటున్నారు. కానీ ఊర్లో నాయకులు ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి లోటుపాట్లనే మధ్యవర్తుల దగ్గర జరుగుతుందంటారా? అంతే. పైనుంచి ఏం లేదు, ఊర్లో నాయకులను బట్టే జరుగుతుంది. బాబు పరిపాలన ఉండేదే ఉందిలే. కానీ సరే, కేంద్రం లేదు రావాలంటారండి. కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ వస్తే నెంబర్ 1. ఏం బీజేపీ కావాలనే వాళ్ళు ఉన్నారు కొంతమంది. బీజేపీ మాకు ఉపయోగం ఏమని చెప్పి దాని వల్ల మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? రైతుకి ఏ పంటకి కంది ఉంటే కందికి రేట్ లేదా? మినుము ఉంటే మినుముకి రేట్ లేదా? మిర్చి ఉంటే ఇలా అడిగేవాళ్ళు లేరా? వడ్లు ఉంటే అడిగేవాళ్ళు లేరా? మేము పండించిన పంటకి ఏ పంటకు రేట్ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తే చేసి పెడుతుందా? కాంగ్రెస్ వస్తే మాకు బాగానే నెంబర్ 1గా ఉంటుంది. అంటే రైతుల వరకే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అంట కాంగ్రెస్ వస్తే? రైతులకు బాగుంటుంది, అందరి సంగతి మాకు తెలియదు. ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఈ బీజేపీ అనేది ఒక మందు బత్త కొనాలంటే ఇవాళ 1500. ఏడకొని మేము ఏడేయాలి. ఇక్కడ ఏం చేశారు? ఏం చేయలేదు. రోడ్లు కానీ కరెంట్ కానీ రోడ్లు కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళకే చేశారు, అనుకూలం లేని వాళ్ళకి చేయలేదు. ఏ పింఛన్లు పెద్దలకు అన్నారు? పింఛన్లు కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాలేదు. రుణమాఫీలు అయితే కొంత తీసేసాడు, మళ్ళీ కొంత తీసేస్తానన్నాడు, తీసేయలేదు. ఏమో చేసేది మటుకు మిజీ అంతవరకు చేస్తానంటాడు. మొదట గెలిచిన కానీ చేస్తానంటాడు, చేసింది ఏది?
ఇప్పుడు ఉండడానికి ఇంకా అవకాశం ఏం ఇచ్చేది ఏం లేదు. చెప్పి రావాలనా జనసేన రావాలనా? జనసేన తెలుసా? జనసేన తెలుసు, ప్రభావం ఉందా? ప్రభావం ఏం లేదు. మరి ఎవరు రావాలి? మాకు జగన్ వస్తే బాగుంటుందని ఉంది. బాగుంటుంది, అందరికి బాగుంటుంది, అందరికి బాగుంటుంది, సకాలంగా ఉంటుందని. అందరికి చేసి పెడతారు మంచిగా, అందరికి చేస్తారని మా బాబు గారు పెద్ద ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఆయనకు ఇవ్వకూడదు అవకాశం? మళ్ళీ నలుగురికి అవకాశం ఇవ్వటానికి ఇచ్చారు కానీ ఇప్పుడు ఏది చేసింది ఏది మన మనిషి అన్నోడికే చేస్తున్నారు, మంది కాదన్నోడినే వదిలేశారు. కేంద్రం ఏది రావాలి పెద్ద ఆయన? కేంద్రం ఇప్పుడు బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ కాంగ్రెస్ వద్దా? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అది రాదని నమ్మకం లేదు. బీజేపీ వద్దు, నోట్లు రద్దు చేశారు, జిఎస్టీ ఉంది, వద్దనే వాళ్ళు ఉన్నారు కదా. వద్దనే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అదే అమల్లో ఉంది కదా, అదే బాగుందంటారా?